ఇప్పటికే యెరూషలేంలో ఉన్న కొన్ని సంస్థలు ఆ 3వ దేవాలయం కట్టడానికి కావలసినవన్నీ సిద్ధం చేశాయి. వాళ్ళు కేవలం ప్రభుత్వం నుండి కట్టండి అనే ఒక్క మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మాట వచ్చిన రోజే మన కౌంట్ డౌన్ మొదలైనట్టే. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిల్చుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. దీని అర్థం ఏంటంటే మానవ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుల్లో వీళ్ళు దేవుని పక్షాన నిలబడే దీపాలు. వాళ్ళు చేసేది కేవలం ప్రార్థనలు కాదు, వాళ్ళు పాపాన్ని బట్టబయలు చేస్తారు, దేశాలకు తీర్పు తీరుస్తారు, రాబోయే దేవుని ఉగ్రత గురించి హెచ్చరిస్తారు. వాళ్లకు దేవుడిచ్చిన అధికారం చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. అంతేకాదు, ఎవరైనా వాళ్ళకి హాని చేయాలని చూస్తే 5వ వచనం చూడండి. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. అందుకే లోకం వాళ్ళను అంతగా ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకానికి అబద్ధమంటే ఇష్టం. యేసయ్యను సిలువ వేసిన ఆ దుష్ట ఆత్మే మళ్లీ ఆయన ప్రవక్తలను కూడా చంపడానికి లేస్తుంది. ఇక్కడే అసలు కథ ఉంది. వారి 1260 రోజుల ప్రవచనం ముగిశాక అబద్ధ క్రీస్తువు చివరికి వాళ్ళని యెరూషలేము వీధుల్లో అందరూ చూస్తుండగా చంపేస్తాడు. వాళ్ల శవాలు ఆ నగరపు వీధిలో పడి ఉంటాయి. ప్రజలు కేకలు వేస్తారు. టీవీ ఛానళ్లు లైవ్ లో చూపిస్తాయి. ప్రపంచమంతా పండగ చేసుకుంటుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారిని చూచి సంతోషించి ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. చూశారా ఎంత దుర్మార్గమో? కానీ దేవుని కార్యం ఇంతటితో ముగిసిపోయిందనుకుంటున్నారా? లేదండి. 3.5 రోజుల తర్వాత ఎవరూ ఊహించనిది జరుగుతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. యావత్ ప్రపంచం ముందు వాళ్ళు బ్రతికి లేచి నిలబడతారు. అది చూసిన వాళ్లకు గుండెల్లో భయం పట్టుకుంటుంది. ఒక్క శ్వాసతో దేవుడు మరణాన్నే ఓడించగలడు అని ఆ రోజు లోకానికి తెలుస్తుంది. వాళ్ళు లేచి నిలబడిన వెంటనే ఆకాశం నుండి ఒక పెద్ద స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఇక్కడికి ఎక్కిరండి అంటుంది. అంతే. వాళ్ల శత్రువులు చూస్తుండగానే ఆ 2 సాక్షులు ఒక మేఘంలో పైకి నేరుగా పరలోకానికి కొనిపోబడతారు. వాళ్ళు పైకి వెళ్లిన అదే సమయంలో ఒక భయంకరమైన భూకంపం వస్తుంది.